హైదరాబాద్ సిటీలో బక్రీద్ సందడి మొదలైంది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకల్లో గొర్రెలు, మేకలను కుర్బాన్ ఇవ్వడం ఆనవాయితీ. ఇందుకోసం సిటీలోని మార్కెట్లన్నీ సందడిగా మారాయి. గొర్రెలు, మేకలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈద్ ఉల్ జుహాకు 3 రోజుల ముందే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ నుంచి గొర్రెలను నగరానికి తీసుకొచ్చారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బక్రీద్ పండుగను దుల్ హిజ్జా 10వ రోజున జరుపుకుంటారు. హైదరాబాద్లోని చెంచల్గూడ, మెహదీపట్నం, ముషీరాబాద్, గోల్నాక, ఫలక్నుమా, చంద్రయానగుట్ట ప్రాంతాల్లో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. అంతేగాక జియాగూడ, బంజారాహిల్స్, జహీరానగర్, బోరబండ, షాహిద్ నగర్, కిషన్ బాగ్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటయ్యాయి. కొన్ని జాతులకు చెందిన ప్రత్యేక పొట్టేళ్లు ₹1,00,000కు పైగా ధర పలుకుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పొట్టేళ్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. తమకు ఇష్టమైన వాటిని కొనడానికి ముస్లిం సోదరులు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి మేకలు, గొర్రెలు జంట నగరాలకు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారుల పక్కన ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు నగరంతో పాటు శివారు ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు తరలి వస్తున్నారు. ఇష్టమైన జీవాలను కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, పిల్లలు, పెద్దలు నూతన వస్త్రాలలో మెరిసిపోతారు. ఈద్ నమాజ్ ఆచరించిన తర్వాత కుర్బాన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. కుర్బాన్ ఇవ్వబడిన మాంసాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని తమ కోసం, 2వ భాగాన్ని చుట్టాలు, స్నేహితులకు, 3వ భాగాన్ని పేదలకు పంచుతారు. పండుగ సందర్భంగా ఈద్ ముబారక్ చెప్పుకుంటూ బక్రీద్ను వేడుకగా జరుపుకుంటారు. ఇదే నెలలో ముస్లింలు హజ్ తీర్థయాత్రలకు బయలుదేరి వెళుతూ ఉంటారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని భక్తితో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. హజ్ యాత్రకు వెళ్లిన వారు మక్కా నుంచి మదీనాను సందర్శిస్తారు. బక్రీద్ పండుగ కోసం జంట నగరాల్లో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. మసీదులు, ఈద్గాలకు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.